బేహద్దు పరం మహాశాంతి. బేహద్దు ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము నిన్న సాక్షి వేహన్ ద్వారా శ్రీమద్ భాగవతం యొక్క విషయాలను, శ్రీమద్ భాగవతం 12 స్కందాలతోటి ఉన్నది అని, దాని యొక్క ఇంట్రడక్షను మనం కొద్దిగా పరిచయము తెలుసుకున్నాము. భాగవతంలోని శ్లోకాలు విభిన్న దాంట్లో ఏమేమి వివరణలు ఉన్నాయి అనేది కూడా తెలుసుకున్నాము. ఇది భ్రమరి గీత, యుగల గీత, రకరకాలుగా ఒక్కొక్క స్కందంలో భగవంతుని యొక్క హృదయముగా చెప్పాము. ఈ విషయాలు కూడా మనం ఇక వివరంగా 12 స్కందాల్లో ఏమేమి వివరాలు ఉన్నాయో దాని గురించి తెలుసుకుందాము. ప్రథమ స్కందంలో భక్తి యోగము మరియు దాని ఉత్పన్నం తోటి స్థిర స్థితిని, వైరాగ్యం గురించి వర్ణన చేయటం జరిగింది. ద్వితీయ స్కందంలో బ్రహ్మాండం యొక్క ఉత్పత్తి, దానిలో విరాట పురుషుని యొక్క స్థితి యొక్క స్వరూపం గురించి వర్ణించారు. ద్వితీయ స్కందంలో ఉద్ధవుడి ద్వారా భగవంతుని యొక్క బాల చరిత్రను వర్ణన చేయటం జరిగింది. అంటే భాగవతం అంటే కృష్ణుడి యొక్క మహిమ, కృష్ణుడి యొక్క మహత్యము, ఆయన యొక్క లీలలే ఇందులో ఉంటాయి. ఇక దీనిలో ఉద్ధవుడి ద్వారా, 3వ స్కందంలో ఉద్ధవుడి ద్వారా భగవంతుడి యొక్క బాల్యం యొక్క చరిత్ర వర్ణన అనేది చేయటం జరిగింది. 4వ స్కందంలో రాజర్షి ధ్రువుడు మరియు పృథు రాజు యొక్క చరిత్ర ఉన్నది. పంచమ స్కందంలో సముద్రము, పార్వతి, పర్వత నదులు, పాతాళలోకాలు, నరకలోకాల యొక్క వర్ణన ఇవన్నీ కూడా చెప్పబడింది. ఇక 6వ స్కందంలో దేవత, మనుషులు, పశువులు, పక్షులు మొదలైనటువంటి జన్మ ఎలా జరిగిందో చెప్పడం జరిగింది. 7వ స్కందంలో హిరణ్యకశిపు, హిరణ్యాక్షుతో పాటు ప్రహ్లాదుడి యొక్క చరిత్ర కూడా వర్ణించారు. 8వ స్కందంలో గజేంద్ర మోక్షము, మన్వంతరాలు, కథ, వామన అవతారము గురించి వర్ణన జరిగింది. 9వ స్కందంలో రాజవంశంలో యొక్క వివరణ, శ్రీరాముడి యొక్క కథ వర్ణించారు. 10వ స్కందంలో కృష్ణ పరమాత్మ యొక్క అనంత లీలల గురించి వర్ణించడం జరిగింది. 11వ స్కందంలో యదువంశం యొక్క సంహారం. యదుకుల వంశం అంటే కృష్ణుడి యొక్క వంశం. ఇక 12వ స్కందంలో విభిన్న యుగాలు, ప్రళయాలు, భగవంతుని యొక్క ఉపాంగాలు మొదలైనవన్నీ కూడా ఈ రూపంలో వర్ణించడం జరిగింది. ఇక్కడ సృష్టి యొక్క ఉత్పత్తి, దాని గురించి వివరాలు, విరాట పురుషుని యొక్క మరి చరిత్ర ఉన్నది కదా. ఇక పోతే సృష్టి యొక్క ఉత్పత్తి ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క భాగవత పురాణంలో చెప్పబడింది. 1 నుండి నేను అనంతం కావాలనే కోరిక పరమాత్మకు రావటంతో దాని యొక్క ఫలస్వరూపంగా స్వయంగా భగవంతుడు తన యొక్క మాయాశక్తితోటి తన రూపాలలోని నలుపుని, కర్మలు, స్వభావాన్ని స్వీకరించి చేయటం జరిగింది. తన యొక్క కాలం నుండి, తన యొక్క కాలస్థితి నుండి 3 గుణాలను, సత్వ, రజో, తమో గుణాల యొక్క ఉత్పత్తిని చేశారు. తమ యొక్క స్వభావం నుండి క్షోభ మరియు శోభ రూపాంతరికమంతా జరిగింది. కర్మ గుణాల మహత్యంతో జన్మ జరిగింది. అహంకారము, ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, పృథ్వీ, మనస్సు, ఇంద్రియాలు, సత్వ పరివర్తన ఈ విధంగా డివైడ్ చేయబడింది. వీటి యొక్క పరంపరని అన్ని కలుపుకుంటే సమిష్టి రూపంలో, వ్యష్ట రూపంలో పిండము, ఒక బ్రహ్మాండం యొక్క రచన జరిగింది. ఈ బ్రహ్మాండం అనేటువంటి అండము 1000 సంవత్సరాల వరకు అలాగే ఉండిపోయింది. దీనిలో పరమాత్మ సహస్ర ముఖ
మరియు అంగాలతోటి విరాట పురుషుడుగా ప్రకటితమయ్యారు. ఈ విరాట పురుషుని ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, ఉదర భాగం నుండి వైశ్యులు, కాళ్ళ నుండి శూద్రులు ఉత్పన్నం అయ్యారు అని చెప్తారు. విరాట పురుషుడు అంటేనే విష్ణుమూర్తి. విరాట పురుషుడు రూపంలో నరుడు నుండి ఉత్పన్నం అయిన కారణం వల్ల జలముని నార అని అంటూ ఉంటారు. నార తర్వాత నారాయణ అనే పిలువబడుతూ ఉంది. ఈ విధంగా 10 రకాల సృష్టి దీనిలో మొత్తం చెప్పడం జరిగింది. మహత్తత్వం, అహంకారం, తన్మాత్రం, ఇంద్రియాలు, ఇంద్రియాలు, ఇంద్రియాల అధిష్టాత దేవత మనసు అన్నట్టు, అవిద్య, ఈ యొక్క ప్రాకృతిక సృష్టులు ఇవన్నీ కూడా. ఇవే కాకుండా వికృతి సృష్టి, దీనిలో వృక్షాలు, పశుపక్షులు, మనుషులు, దేవతలు మొదలైనవన్నీ కూడా రావటం జరిగింది. ఇంకా భాగవత పురాణంలో కాలగణనం అనేది కూడా సూక్ష్మ రూపంతో జరిగింది. ఈ యొక్క సూక్ష్మం నుండి స్థూలంలోకి వెళ్తూ సూక్ష్మ రూపము పరమాణువు అని, 2 పరమాణువులు ఒక అణువు అని, 3 అణువులు కలిస్తే ఒక త్రసరణువు అని, ఇలాగా లెక్కలు చెప్పటం ఇలాగా జరిగింది. ఇక కాలమానము గడియ, ముహూర్తము, ఇలా స్థానము వచ్చింది నియమంగా. కాలము రకరకాలుగా విభజించటము, క్షణము, అరక్షణం ఇలాగా. ఇక యుగాల కింద, రోజుల కిందకు వచ్చేసేటప్పటికి అది ఒక చతుర్యుగం, సత్యత్రేత, ద్వాపర, కలియుగాలు. ఇక 12,000 సంవత్సరాల దివ్య సంవత్సరాలు. దేవతలకి 12,000 దివ్య వర్ష ఉన్నవి. ఒక దివ్య వర్షము అంటే సంవత్సరం అంటే మానవులకి 360 సంవత్సరాలకు సమానము. ఇక్కడ 360 సంవత్సరాలకు సమానము మానవుల యొక్క ఒక దివ్య వర్షము మానవులకి 360 సంవత్సరాలకు సమానము అని చెప్పడం జరిగింది. ఇక చతుర్యుగంలో అధికారము బ్రహ్మ ఇక ఎలా కాలమానం ఉన్నది అనేది మనకు దీంట్లో వర్ణిస్తున్నారు. బ్రహ్మకు మరి 100 సంవత్సరాలు, ఒక కల్పంలో 14 మంది మనువుల సృష్టి జరుగుతుంది. ప్రకృతి, మహత్తత్వం, అహంకారం, పంచమాత్రలు 2 రకాలుగా, ఇంద్రియాలు, మనసు, పంచభూతాలు, బ్రహ్మాండ కోశము లోపల 50 కోట్ల యోజనాల విస్తారంగా ఉంది. బ్రహ్మాండం యొక్క విస్తరణ రాసులు బ్రహ్మాండంలో పరమాణువు రూపంలో కనిపిస్తూ ఉంటాయి. ఆ పరమాత్మ పరంధామంలో ఉంటారు. ఇలాగా వర్ణన చేయటం అనేది జరిగింది. ఇకపోతే ప్రథమ స్కందము లోపలికి మనము వెళ్ళే ముందు కాలము అనేటప్పటికి 4 యుగాలు, సత్యత్రేత, ద్వాపర, కలియుగాలు. సత్యత్రేత, ద్వాపర, కలియుగాలలో మనము కలియుగాన్ని శాపగ్రస్తమైన యుగంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ వేదవ్యాసుడు దీన్ని ఖండిస్తూ విష్ణు పురాణంలో కలియుగము శ్రేష్టమైనటువంటి యుగంగా వర్ణించారు. ఎందుకు వర్ణించారు ఇది శ్రేష్టమైనది అని అంటే, కలియుగంలో రాజా పరిషత్ రాజ్యము వచ్చింది. రాజా పరిషత్ ఎవరో మీకు తెలుసు కదా, అందరికీ అర్థమవుతుంది. ఈ పరిషత్తు మహారాజు కాలము ద్వాపరయుగం ఎండింగు. పరిషత్తు కలిపురుషుణ్ణి తన రాజ్యంలోకి రానివ్వలేదు. అంటే పరంగా చక్కగా పాలన చేస్తూ ఉన్న సమయంలో కలిపురుషుడు తన రాజ్యంలో ప్రవేశిస్తున్నప్పుడు మరి ఆయన ఎందుకు చంపలేదు అని చాలామంది అడిగారు. ఒకసారి పరిషత్ మహారాజు కలిపురుషుణ్ణి అడిగారు, అంటే నీ దగ్గర అన్ని చెడు గుణాలే కదా, ఒకటన్నా మంచి గుణం ఉందా
అని అడిగాడు. అప్పుడు కలిపురుషుడు, అన్ని చెడు ఉన్నా ఒక్క మంచి గుణం ఉంది అని అన్నాడు. నా కలియుగంలో ఈ సమయంలో ఎవరైతే భగవంతుడిని నిష్ఠాపూర్వకంగా భక్తితోటి ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళకి తేలిగ్గా త్వరగా పరమాత్మ లభిస్తాడు అని. ఈ మాట వినటంతో కలిపురుషుణ్ణి చంపలేదు పరీక్షత్ మహారాజు అని అన్నారు. నేను బ్రతికున్నంత కాలము, నా రాజ్యం భూమి మీద ఉన్నంత కాలము నువ్వు నా ప్రవేశించటానికి వీల్లేదు అన్నాడు. అయితే యుగ పరివర్తన అనేది తథ్యం కదా, నాకు నియమం ఉన్నది కదా, ఇన్ని యుగాలు అయింది, కలియుగం రానే వచ్చింది, మరి సంపూర్ణ భూమండలం మొత్తం కూడా మీ రాజ్యమే ఉన్నది, నేను ఉండటానికి ఒకే ఒక స్థానాన్ని ఇవ్వండి అని అన్నాడు. ఇక్కడ మరి ఈ కలి పురుషుడు చెప్పినది వాస్తవంగా ఎలాగా కలియుగంలో పరమాత్మ త్వరగా పొందగలరు అంటే, సత్యయుగంలో 10 సంవత్సరాలు తపస్సు చేస్తే భగవంతుడు లభిస్తాడు. అదే త్రేతాయుగంలో 1 సంవత్సరం తపస్సు చేస్తే పరమాత్మ లభిస్తాడు. ద్వాపర యుగంలో 1 నెల పురుషార్థం చేసి పరమాత్మని జ్ఞాపకం చేస్తే, తపస్సు చేస్తే 1 నెలలోనే ద్వాపర యుగంలో లభిస్తాడు. ఇకపోతే కలియుగంలో ఒకే ఒక్క రోజు మనసారా హృదయపూర్వకంగా నిస్వార్థ భావంతో పరమాత్మని జ్ఞాపం చేస్తే పరమాత్మ ప్రాప్తి లభిస్తుంది అని అనటం జరిగింది. అంటే సత్యమైన మనస్తోటి, సమర్పణ బుద్ధితోటి ఎవరైతే పురుషార్థం చేస్తారో, అంటే భక్తి మార్గంలో భజన కీర్తన చేస్తే మోక్ష ప్రాప్తి లభిస్తుంది అని అయితే వర్ణన చేశారు అని అంటున్నారు సాక్షివేణు. నిజంగా మరి ఇలా జరుగుతుందా? ఆలోచించండి. ఉండనైతే ఉంది కలియుగ ధర్మం అనుసారంగా, అందుకే శ్రేష్టమని వేదవ్యాసుడు కూడా చెప్పాడు. కలియుగము నిజంగా ఎంతమందికి ప్రాప్తించింది? పరమాత్మ కీర్తన చేస్తే పరమాత్మ లభిస్తాడు అని అంటే, కృష్ణుడు గీతలో కూడా యజ్ఞ జప తపాదలతోటి భక్తితోటి నేను మీకు లభించను, జ్ఞానంతో లభిస్తానని ఎట్లా అన్నాడు? జ్ఞానమే మోక్షానికి కారణము అని అన్నాడు. మరి దీన్ని మనం బేహద్దు జ్ఞానం యొక్క ఆధారంతో గనక ఆలోచించినట్లయితే, మనం మన చింతన చేసినట్లయితే, భక్తిలో కూడా శక్తి ఎప్పుడు వస్తుంది అంటే, భక్తికి కొన్ని పిల్లర్స్ అనేవి ఉన్నాయి, జ్ఞాన మార్గానికి పిల్లర్స్ ఉంటాయి. దీనికి ఫస్ట్ పిల్లర్ ఏంటి? నిస్వార్థ భావన. ఫలాపేక్ష కోరుకోకుండా నిస్వార్థంగా భక్తి చేయాలి. తర్వాత రెండోది సంపూర్ణ వైరాగ్యం ఉండాలి. అప్పుడే భక్తి ద్వారా పరమాత్మని మనం పొందగలుగుతాం. భక్తిలోనైనా జ్ఞానములోనైనా సరే సమర్పణ త్యాగము అనేది ఉండాల్సిందే. భక్తి ఎలా చెయ్యాలి అంటే, మీరాలాగా భక్తులు ఎలా ఉండాలి? మీరాలాగా చెయ్యాలి, ఉద్ధవుళ్లాగా చెయ్యాలి, హనుమంతుడిలాగా ఉండాలి, శబరిలాగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. అందుకనే కదా బాపూజీ కూడా భక్త మీరా కాదు జ్ఞాన మీరాలాగా కండి అన్నారు. మరి ఎంతోమంది భక్తులు ఉండంగా వీళ్ళ పేర్లే మరి లిఖించబడ్డాయి, వేరే వాళ్ళ పేర్లు ఈ లిస్టులోకి ఎందుకు లేదు అంటే, నిస్వార్థ భావన పరమాత్మ ఎడలా ఉంటే మరి అప్పుడే ప్రేమ కలుగుతుంది. ప్రేమ ఉంటేనే త్యాగ భావన, తపస్సు అనేది కలుగుతూ ఉంటుంది. వీళ్ళు ఇటువంటి లక్షణాలతోటే అన్య ఆత్మల కంటే, అన్య భక్తుల కంటే వేరుగా వాళ్ళ పేరును నమోదు చేసుకున్నారు. అందుకని తమ లోపల పరమాత్మ పైన పూర్తిగా భరోసా పెట్టుకున్నారు. తమ లోపల పరమాత్మనే నింపుకున్నారు. భక్తి వీరిది పరిపూర్ణమైనది, పరాకాష్ఠ చెందినది. జ్ఞానంతో వివేకం కూడా కలుగుతూ ఉంది. సత్యమేది అసత్యమేదని తెలుస్తుంది. వినాశనం ఏంటి, అవినాశి స్థితి ఏంటి, ధర్మం అధర్మము, నిత్య అనిత్యము అనేది తెలుసుకోవటం జరుగుతుంది. వివేకం జాగృతి అయితే పరమాత్మ ఎడల సమర్పణ భావన బుద్ధి ద్వారా సర్వస్వ త్యాగిగా తపస్విగా కాగలుగుతూ ఉంటారు. నిష్కామ భావంతో ఆ పరమాత్మను ప్రేమిస్తారు. మరి నిస్వార్థ ప్రేమను ఇప్పుడు చూపించండి. ఈ యుగంలో ప్రస్తుత కాలమానంలో నిస్వార్థ ప్రేమ ఉండటం చాలా కష్టమే.
మరి గుళ్ళు గోపురాలు మసీదులు తిరుగుతూ ఉంటారు. ఏ భావనతో భక్తులు వెళ్తూ ఉంటారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక నిష్కామ భావన ఎక్కడ ఉంటుంది? ఎప్పుడైతే ఈ విధమైన స్థితి లేదో ప్రాప్తి లేదు. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత కూడా నిష్కామ భావనతోటి పురుషార్థం చేస్తే పరంపదాన్ని పొందుతారు, పరంధామానికి చేరగలుగుతారు. ఎందుకని అంటే ఇప్పుడు కలియుగం శ్రేష్టమైనది అని మరి చెప్పడం జరిగింది. అంటే మన యుగాల యొక్క కాలమానము పరిస్థితులను చూసుకున్నప్పుడు సతయుగంలో ధర్మం 100% ఉంది. త్రేతాయుగంలో 75% ధర్మం ఉండి 25% అధర్మము అసత్యం వచ్చేసింది. మరి ద్వాపర యుగంలో పరమాత్మ కృష్ణుడు ఉన్నప్పటికీ 50-50 అయిపోయింది. 50% సత్యము, 50% అసత్యం. కలియుగం వచ్చేటప్పటికి 25% సత్యం ఉన్నది, 75% అధర్మం ఉంది. ఇది గోమాతతోటి పోలుస్తూ ఉంటారు. సత్యయుగంలో ధర్మం 4 పాదాలుగా ఉంది, త్రేతాయుగంలో ధర్మం 3 పాదాల నడిచింది, ద్వాపర యుగంలో 2 పాదాలతో నడిచింది, కలియుగంలో ధర్మం 1 పాదంలోనే ఉంది, పూర్తిగా కుంటుతూ ఉంది అని చెప్తూ ఉన్నారు. అందుకనే కదా కలియుగం అధర్మం, అన్యాయం, మరి చరమ పాపము చరమ సీమకు చేరుకున్నది. సత్యకర్మలు, సత్య ఆలోచనలు మరి ఇప్పుడు మనం మార్చుకోవాలి. కలియుగం గుర్తుల గురించి ఎలా ఉంటుంది, కలియుగాంతము లక్షణాలు శాస్త్రాల్లో చాలా చక్కగా చెప్పారు. కలియుగం అంతిమంలోనే ఆల్మైటీ అథారిటీ పరబ్రహ్మ పరమేశ్వరుడు వచ్చి మోక్ష మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. జీవన్ముక్తి గురించి కూడా ఇస్తూ ఉన్నారు. అందుకనే కలియుగంలో ఒక్కరోజు పరమాత్మను స్మృతి చేస్తే, భజన కీర్తన చేస్తే పరమాత్మ ప్రాప్తి లభిస్తుంది అని కూడా చెప్పారు. అందుకనే కదా మనము మురళిలో కూడా బేహద్ జ్ఞానంలో కూడా బాపూజీ అంటారు, ఒక్కరోజు బిడ్డ అయినా సరే ముక్తి జీవన్ముక్తికి వారసులుగా అవుతారు అని. అంతిమ సమయంలో హే పరంపిత పరమాత్మ తండ్రి నాయన అని అంటే చాలు బేహద్దు భాగ్యానికి అధికారులుగా అవుతారు అని బాపూజీ అంటూ ఉంటారు. అంతిమంలో రెడీమేడ్ పిల్లలు వస్తారని బాపూజీ అంటాం. అదే కేవలం రెడీమేడ్ అంటే అంతా తయారీ సర్వస్వ త్యాగి తపస్విగా ఉంటూ ఉంటారు. వాళ్ళ బుద్ధిలో బాపు మరియు తపస్సు తప్ప ఇంకేమీ ఉండదు. జ్ఞానము బాపు, ఆ పౌర్ బాప్, ఇంకేమి ఉండదు, మధ్యలో ఇంకెవరు ఉండరు వారికి. ఇప్పుడు కూడా మన యొక్క ఆలోచనలను మార్చుకుంటే మోక్షాన్ని పొందగలుగుతాము అని బాపూజీ అంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఎంతోమంది సాధువులు, మహాత్ములు, ఋషులు, మునులు, సంతులు, గురువులు ఎంతోమంది మరి అనుభవాలు పొందిన వాళ్ళు, జ్ఞాన మార్గంలో అందరికీ అందించిన వాళ్ళు ఉన్నారు. భక్తులు అయితే కనీసం వాళ్ళ యొక్క అనుభవాలు మీ అనుభవాలుగా పొందండి. దీనికోసం సాధన చేయండి, సాధ్యమవుతుంది. ఇప్పుడు బేహద్ పిల్లలు మరి బేహద్ లక్ష్యాన్ని తీసుకున్నారు, బేహద్ జ్ఞానాన్ని పొంది ఎప్పుడైతే బేహద్ జ్ఞానం తీసుకున్నారో, బాపును గుర్తించారో, జ్ఞానంతో తమను తాము గుర్తించారో, మరి అప్పుడు బాపు లక్ష్యమే నా లక్ష్యంగా చేసుకుంటాము అనుకున్నప్పుడే మరి బాప్ సమానంగా కాగలరు. విశ్వ పరివర్తన కూడా అవుతుంది, చేయగలరు. విశ్వ కళ్యాణకారిగా, విశ్వ పరివర్తకాత్మలుగా, విశ్వ ఉద్ధారమూర్తులుగా కాగలరు. బేహద్ ఆత్మలు బేహద్ జ్ఞానంతో కనెక్ట్ అయినప్పుడు వారి జ్ఞానమే ఆధారంగా అనుభవాలను తయారు చేసుకున్నారు. అందుకనే బాప్ సమానమైన పిల్లలు సర్వస్వత్యాగి తపస్వీలు అని అంటాం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా మనము ముందు ఏ విధంగా ప్రథమ స్కందంలో ఉంది, పరిషత్ మహారాజు ఎలాగా కలి పురుషుణ్ణి ఏదో ఒక స్థానం ఇవ్వమన్నట్టు ఏ స్థానం ఇచ్చారు, ఇది మీ అందరికీ తెలిసిందే. మరి జ్ఞాన మార్గంలో ఏ విధంగా వీటిని తెలుసుకోవాలనేది మనము చెప్పుకుందాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే బాపూజీ అప్లోడ్ చేసేటువంటి తెలుగు వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో లభిస్తాయి. మరి ఇలాంటి వేదశాస్త్రాల జ్ఞానమును బేహద్ జ్ఞానంతో క్రోడీకరించి ఇంకా సైన్స్ తోటి పోల్చి
అనంతమైన జ్ఞానం బాపూజీ ద్వారా మీరు వినాలి అనుకున్నప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో అప్లోడ్ చేసినవి మీరు పొందవచ్చు. ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి. నమస్తే, ధన్యవాదాలు. పరం మహాశాంతి. బేహద్కే బేహద్ పరం పరం పరం. महाशांति है, महाशांति है, महाशांति है। नमस्ते।